సరిగ్గా 5 ఏళ్ల కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన 40 మంది సైనికులు అమరులయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురాలోని అవంతిపురా సమీపంలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. భారత చరిత్రలో సైనికులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. అందుకే ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుల్వామా దాడిలో అమరులైన సైనికుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మాజీ సైనికులను సమయం పలకరించింది. వాళ్ళ అనుభవాలను అడిగి తెలుసుకుంది. నెల్లూరు జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో కొంతమంది మాజీ సైనికులు సమయంతో ముచ్చటించారు. ఫిబ్రవరి 2019 ఆ రోజు మనం ఈ రోజు దాకా మర్చిపోం. బాందీపురా నుంచి సుమారు 72 లాజిస్టిక్ వెహికల్స్, బస్సులు, ట్రక్కుల్లో మన సైనికులు బాందీపురా నుంచి బయలుదేరి ఉదయాన్నే 2:30-3 గంటల ప్రాంతానికి కరెక్ట్గా లేథిపురా వచ్చేటప్పటికి ఆ యొక్క సంఘటన జరిగింది. మీరు ఆ సమయాన్న రాష్ట్ర రైఫల్స్కి సేవలు అందిస్తున్నారు దేశంలోని. సో ఒక మాటలో చెప్పాలంటే ఆ సందర్భం ఎటువంటిది, మీరు దాదాపు రాష్ట్ర రైఫల్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోని ముమ్మరంగా సర్చ్ పార్టీతో పాటు మంచి మంచి ఆపరేషన్స్ చేయబడుతుంటుంది. మనం ఈరోజు కూడా టీవీలో చూస్తుంటాం. సో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ రాష్ట్ర రైఫల్స్, ఆ పరిస్థితికి మీరు పర్సనల్గా ఎలాగ తీసుకుంటారు? అది యాక్చువల్గా మర్చిపోలేని రోజు. అది సిఆర్పిఎఫ్ 40 persons కిల్డ్, చాలా మంది కూడా ఇంజూర్ అయ్యారు కూడా. అదేంటంటే సెల్ఫ్ సూసైడ్ బాంబర్. రోడ్డు మీద కాన్వాయ్ వస్తున్నప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ఆ ట్రాఫిక్లో ఏ వెహికల్లో ఆర్డిఎక్స్ ఉంది, ఏ వెహికల్ సూసైడ్ బాంబర్ అని చెప్పలేము. సిఆర్పిఎఫ్ పర్సన్ ఆ కాన్వాయ్ కూడా చాలా బిజీగా ఉంటుంది. ఆ రోడ్డు కూడా డబుల్ రోడ్డే, హైవే కూడా కాదు. ఇటుపక్క లోయలు, ఇటుపక్క కొండ. ఆ టైంలో ఆ ట్రాఫిక్లో నుంచి వచ్చి ఆ గుద్దేయడం, ఆ సూసైడ్ బాంబర్ ఏదో మారుతి వ్యాన్, ఏదో ప్రైవేట్ వెహికల్, మారుతి ఈకో, బ్లూ కలర్ మారుతి ఈకో. ఇలాంటివి సిఆర్పిఎఫ్ మీదే కాదు, మా మీద కూడా, ఆర్మీ మీద కూడా చాలాసార్లు జరిగాయి. బీబీ క్యాంట్ డల్జిల్ లేక్ దగ్గర ఒక దగ్గర అప్పట్లో యూనిట్స్ పేర్లు ఎందుకులేండి, అప్పట్లో 13-20 మంది దాకా కూడా చనిపోయారు. ఇలాంటి అసలు జరగకూడదు. ఇంతకుముందు బాగా జరిగేటి, ఇప్పుడు కొంచెం తగ్గాయి. సార్, సరిగ్గా 14 ఫిబ్రవరి 2019 ఆ రోజు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి జరిగిన తర్వాత దేశం చాలా టెన్షన్లో ఉండింది. ప్రతి పౌరుడు కోపంతో రగిలిపోతున్నాడు. మన సైనికులు వీరు మరణం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. సరిగ్గా ఆ రోజుకి 12 రోజుల తర్వాత భారతదేశ వైమానిక దళం బాలాకోట్ మీద ఒక విస్తృత దాడి చేపట్టింది. మన ఎయిర్ ఫోర్స్ పైలట్లు వాళ్ళు చాలా మంచి ఆపరేషన్ అప్పుడు చేపట్టారు. ఆ ఆపరేషన్ బందర్. ఎయిర్ ఫోర్స్ అనేది శత్రు దేశాల సరిహద్దులు దాటింది. ఎక్కడైతే బాలాకోట్ ఆ ప్రాంతంకి వెళ్ళి వాళ్ళు బాంబార్డ్మెంట్ చేసి కూడా తిరగ రావడం జరిగింది. సో ఎయిర్ ఫోర్స్కి విస్తృతమైన సేవలు అందించిన వాళ్ళు మీరు. ఆ టోటల్ ఉదంతనానికి మీ భాషలో ఎలాగ చెప్పగలుగుతారు? అంటే అట్లాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎలాగ ఉంటాయి పరిస్థితులు, ఎలాగ ఉంటాయి అని. ఈ దాడులనే దాంట్లో కంప్లీట్గా చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్మోస్ట్ ఈ దేశంలోనే అతి పవర్ఫుల్ కంట్రీగా అయితే అయిపోయింది అనమాట. వన్ కంపేర్ విత్ 65 వార్ విత్ పాకిస్తాన్, ఆ రోజుల్లో దే ఆల్సో యూస్ టు ఫైట్ ఈక్వల్లీ. ఇట్స్ a matter of say week days or 10 days. Then we used to occupy their complete sites. ఇలాంటి ఉన్నప్పుడు వీల్ బి ఆల్వేస్
readily available aircrafts will be on tarmac. The moment you get the information, within minutes the aircrafts will take off. The particular cases, what happened is, it really is a fantastic. So successfully our people, they went and bombarded all the places. The last week is sort of taken revenge against the action what they have done earlier. Even today we are very powerful. Need not to worry. Even China also you can fight equally. In the 62 war, of course, were a bit lagging behind, but today we almost are equally can fight with them. Our aircrafts, our people, our trained, very nice, very good things. Absolutely need not to worry at all. Only thing is that the proper, in time we have to take the actions. That entirely depends upon the officers who are on duty, and the higher authorities' permissions are required. Sometimes our people will be always ready at the tarmac to raise safe versus something else. The aircrafts, the radars, and the capability, and even girls, the ladies are working in fighter aircrafts as a pilot. This is a great thing. వెనుకతట్టు నుండి వచ్చి వాళ్ళని చంపినారు కాబట్టి అది అవీరత్వం కాదు. మా వీరత్వం ఏంటంటే మెన్ టు మెన్ ఫైట్, అది అనమాట. కత్తి యుద్ధం చేసేవారు. ఆ రోజులలో కత్తులు ఉంటాయి అన్నమాట, ఖడ్గాలు. కుక్కురీలు ఉన్నాయి, కుక్కురీల కంటే ముందు పెద్ద కత్తులు, కఠారాలు ఉన్నాయి, యుద్ధాలు చేసేదారు. అప్పుడు కత్తి యుద్ధాలు ఎక్కువ ప్రాధాన్యం. తర్వాత రెండు బాణాలు. ఇది మన ఆంధ్ర వాళ్ళలో ఉన్నటువంటిది. అయినా మా ఆంధ్రానే ఆ రోజులు లేదు, కానీ మనం దేశం కొరకుగా మనం పోరాడదాము, మన స్వతంత్రం మనం తెప్పించుకుందాము. ఈ దొంగతనముగా వచ్చి మమ్మల్ని చంపే కానీ అది వీరత్వం కాదు అని నిరూపించుకున్నాం అన్నమాట. మనం ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మాకు మా యొక్క ప్రాంతాన్ని, మా దేశాన్ని మేము కాపాడుకున్నాము అని చెప్పుకుంటారు. అది. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిగా నా పేరు జగదీశ్వర్ రెడ్డి. నేను ఇండియన్ ఆర్మీలో ఆర్టిలరీ రెజిమెంట్లో పనిచేశాను. మా యొక్క పని ఏంటంటే ఫార్వర్డ్లో ఉండే సైనికులకి అంత సపోర్ట్ ఫైరింగ్ చేసేదానికి మా రెజిమెంట్ ఉంది. అప్పుడు 1947లో బ్లాక్ డే దాని గురించి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో దాన్ని మామూలుగా చేసిన తర్వాత బాగానే ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మొన్న 14 ఫిబ్రవరి 2019 సంవత్సరంలో పుల్వామా దాడి కాకుపుర పుల్వామా డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది. ఆ రోజు మన సైనికులు సుమారు 40 మంది దాకా వీర మరణం పొందారు. దీనికంతా కారణం పాకిస్తాన్ టెర్రరిజం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. దీన్ని ప్రతి సంవత్సరం ఇప్పుడు 14 ఫిబ్రవరి 2019 నుంచి మన దేశం దాన్ని బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. మన వీర జవాన్లు డిఫెన్స్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కోర్లలో 3 డిపార్ట్మెంట్లలో ప్రాణత్యాగం జరుగుతుంది. అప్పట్లో ఎక్కువ మంది చనిపోయారు 1947 నుంచి. తర్వాత గ్రాడ్యువల్గా ఈ స్ట్రెంగ్త్ తగ్గుతూ వచ్చింది. ఎందువల్లంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా మన భారతదేశం సైన్యంలో అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించారు. దానివల్ల ఇప్పుడు సైన్యంలో కూడా వీర మరణం కొద్దిగా తగ్గింది ఆ గ్రాఫ్.
సైనికులకు సంబంధించిన ఒక కార్యాలయం ఇది, వెల్ఫేర్ ఆఫీస్ ఇది. సో వెల్ఫేర్ ఆఫీసర్గా మీరు ఇక్కడ చాలా కాలం నుంచి మీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భంలో ఎప్పుడైతే సైనికులు వస్తారు మీ దగ్గరికి, సో వీళ్ళతో మీరు ముఖాముఖి అయ్యేటప్పుడు ఎటువంటి అనుభవాలు ఉంటాయి మీకు? చక్కటి ప్రశ్న అండి ఇది. ఇక్కడ ఈ ఉద్యోగం చేయడం అనేదే అన్ని ఉద్యోగ సంస్థల్లో కంటే కూడా చాలా విశేషమైనది, సంతృప్తి కలిగినది. ఎందుకంటే మనం చక్కగా హాయిగా కళ్ళు మూసుకొని రాత్రులు పగళ్ళు ఎప్పుడైనా నిద్రపోతున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము అని అంటే, అక్కడ బోర్డర్లో సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల యొక్క త్రివిధ దళాల వాళ్ళందరూ కూడా ఎంతో అప్రమత్తతగా ఉండటం వల్లే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా మనం ఉంటున్నాం అనేది. అటువంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చో లేకపోతే వాళ్ళ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సంక్షేమాల కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా మేము దాన్ని సంతోషంగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటూ ఉంటాం. అయితే ఒకటి రెండు మాకు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు కూడా కలుగుతుంటాయి, కళ్ళమ్మట నీళ్లు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం ఒక సైనికుడు అట్లాగే మన నెల్లూరు సంబంధించిన అతను సెలవులో భార్య బిడ్డల్ని చూసుకుంటానికి వచ్చాడు. అతను బండి మీద కావల్లో వెళ్తుంటే యాక్సిడెంట్లో చనిపోయాడు పాపం. మరి అటువంటి వ్యక్తికి చిన్న వయసు, అందులో ఈ ఆర్మీ వాళ్ళు, ఈ సాయుధ దళాల వాళ్ళు అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తారంటే చాలా చిన్న వయసులోనే 18 సంవత్సరాలు 19 సంవత్సరాల్లోనే వాళ్ళు ఉద్యోగానికి వెళ్తారు. మళ్ళీ తిరిగి వాళ్ళు అక్కడ 15 సంవత్సరాలు మినిమం సర్వీసు చేసి పూర్తిగా రావటానికి ఎంతో గడ్డు కాలం అది. వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు ఉంటారు, పెళ్ళైన చిన్న చిన్న పిల్లల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ బాగోగులు అవన్నీ చూసుకోవాలంటే సక్రమంగా వచ్చిన వాళ్ళైనా కానీ మరి ఇక్కడ మనతో వాళ్ళు మింగిలి కాలేరు. ఎందుకంటే ఎంతో డిసిప్లైన్గా పెరిగి ఉంటారు అక్కడ వాళ్ళు. ఆర్మీ అంటేనే మొట్టమొదటిగా డిసిప్లిన్ అని మన అర్థమవుతుంది. ఎస్, అంత డిసిప్లైన్గా వాళ్ళు ఎంతో క్రమశిక్షణగా ఉంటారు. మన దగ్గరికి రాగానే ఒక పెద్ద జంతుశాలలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళకి. ఏ డ్రైవింగ్లో కానివ్వండి, మాటల్లో కానివ్వండి, పనుల్లో కానివ్వండి, ఎక్కడైనా ఒక దుకాణంకి వెళ్ళినప్పుడు కానీ అన్ని చోట్ల వాళ్ళకి ఆ డిఫరెన్స్ వెంటనే కనిపిస్తుంది. దాంతో కూడా కొంతమంది దానికి రియాక్ట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అటువంటివన్నీ కూడా మేము బాగా గుర్తుపెట్టుకొని అటువంటి పరిస్థితి మ్యాక్సిమం నా ద్వారా ఇక్కడ కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేమే వాళ్ళ వీళ్ళకెళ్ళి సర్వీస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అట్లాగే మన జిల్లాలో 2 వార్ విడోస్ ఉన్నారు. అంటే వార్లోనే వాళ్ళ భర్తలు చనిపోయారు చిన్న కాలంలో, పిల్లలు చిన్న కాలం ఉన్నప్పుడు. అటువంటి వాళ్ళు 2 ఉన్నారు మనకి. వాళ్ళకి మేము ఎంతో సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా ఇప్పుడు బాగున్నారు, అది భగవంతుడి దయ వల్ల. అలాగే వారిలో డిజైబుల్డ్ అని చెప్పి తోటా గుచ్చుకొని గుండె దగ్గర కుడి చేతికి తోటా గుచ్చుకొని బతికొచ్చిన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆత్మకూరు జిల్లాలో ఒక చోట ఉన్నారు. ఆయన చాలా దీనమైన పరిస్థితి, వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అవన్నీ లేవు. అయినప్పటికీ ప్రైవేట్ ఉద్యోగాలు ఏదో ఒకటి మనం ఇప్పిస్తూ ఈ విధంగా సంక్షేమ పథకాలు వీళ్ళకి చేయాలంటే ఎన్నో ఉంటుంటాయి. వీళ్ళు వచ్చినప్పుడు అవన్నిటిని కూడా మేము ఉద్దేశంలో పెట్టుకొని చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మాకు ఇక్కడ చాలా సాటిస్ఫాక్షన్గా జాబ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ సార్.